తొక్కు పరోటానా? మీ పేరు చంద్రముఖియే కదా? ఈ అమ్మాయి మీకు తెలుసా? నాకు తెలీదు. గౌతమ్ ఫ్రెండ్సే కదా మీరు? గౌతమా? గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? హలో అమ్మా. అదిగో అక్క నీకు ఫోన్ చేసిందమ్మా. అక్కను చూసి ఎన్ని రోజులు అవుతుంది? అక్క టెరిఫిక్, వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్ లైఫ్ ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది కళ లేక నిజమా? అక్క ఇప్పుడే నీ గురించి అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపు నువ్వు ఎదురుకొచ్చి నిలబడ్డావు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నిత్య మా అక్కయ్య, నా బంగారు అక్కయ్య. రే చాలు, అల్లరి నరేష్ ఇంకా రిటైర్డ్ అవ్వాలి. అక్క ప్రామిస్ అక్క. అక్కడ చూడు. అలాగేనండి. అరే బావగారు మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరితో? అమ్మతోటి. ఓహో, నాకు తెలియకుండా కొత్తగా వంటవాణ్ణి కూడా పెట్టారా? నైస్. బావగారు ఏంటి మీరు గొప్ప షెఫ్ అయిపోయినట్టున్నారా? ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవరు బాగా వంట చేస్తారు? ముందు మీకు కుకింగ్ వచ్చని ఎవరు చెప్పమన్నారు? పెళ్ళైన కొత్తలో నాకు చాలా కళలు తెలుసని చెప్పాను. అందులో ఈ వంటకాలు కూడా ఒకటే. నా టైం బ్యాడ్, మీ అక్కకు దొరికిపోయాను. ఓహో, అయితే ఆల్రెడీ కమిట్ అయిన మ్యాటర్ అయితే. బావా మీ చంద్రముఖి. ఏమండి, నేను ఈ టమాటోస్ ని చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకురానా? సరే. ఏదేమైనా మా అక్కకి మీ మీద చాలా మర్యాద ఉంది. ఉండదా మరి? ఏయ్, టమాటాల్ని కాస్త పెద్దవిగా కట్ చేయి. చిన్నగా ఉంటేనే బాగుంటుంది. మాకు తెలీదా? మర్యాదగా మీ పని చూసుకోండి. నీకు మనసాక్షి లేదా ఏంటి? అచ్చం అమ్మలాగే కూతురు కూడా. సరే నాకు బీరేదా? నన్ను వదిలిపెట్టరా బాబు. సరే కానీ కొత్త తేలిపోయింది. ఇంట్లో ఏంటి స్పెషల్? తొక్కు పరాటా. బావా నిన్న ఒక అమ్మాయి తోటి రెస్టారెంట్ లో చూసాను. దాన్ని గౌతమ్ లవ్ చేస్తున్నాడు అనుకుంటా. వేడి వేడి పకోడీ రెడీ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక అత్త అల్లుడు వంట చేస్తూ ఉంటే దిక్కులు చూడడం ఏమన్నా బాగుందా? అసలేం బాగోలేదు. వీళ్ళ ఆయనకి సపోర్ట్ చేయడం టోటల్ వేస్ట్. మీ అక్క తొక్కు పరోటా మాత్రమే చెప్పింది. టేబుల్ కింద నుంచి చివరి వరకు జరిగిందంతా చెప్పింది మీ బావే. నన్ను ఎంత మోసం చేస్తారా బావా? సంతోషమా? మొత్తం చెప్పేశారా? ఎందుకు అక్కడ తాగారు? హైదరాబాద్ కి వెళ్ళింది, నిత్యాన్ని మీటైంది, పెళ్లిలో మందు కొట్టి బాగా డాన్స్ చేసింది, మొత్తం చెప్పండుగా. అది నేను చెప్పను. ఆ విషయం నువ్వు చెప్పేశావుగా. అమ్మా ఈ శారీలో మీరు సూపర్ గా ఉన్నారమ్మా. సత్య ఎవర్రా? సత్య కాదమ్మా, నిత్య. మరి నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు కూడా తెలియదు. ఏంట్రా ఇది? హాయ్ నిత్య, చెప్పు. కొంచెం బ్యాడ్ సిగ్నల్. హలో నిత్య మేనన్, మీ సినిమా చూశాను, చాలా సూపర్ గా ఉందండి. అవునండి. నిత్య ఇప్పుడు చెప్పు. ఏం చూస్తున్నావు? నాకు బెంగాలీ ఎంత రాదు, మరి ఎదుగా తెలుగులో మాట్లాడు. ఏం చూస్తున్నావు? అరే తెలుగు ఏంటి పొద్దున్నే మందా? ఇడియట్, ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఏంటి సిక్స్ ప్యాకా? నోరు మూసుకొని కాఫీ షాప్ కి రో. ఇలా మరింతగా పిలిస్తేనే నేను వస్తాను. ఐ లైక్ ఇట్. సీ నిత్య.